అందరినీ ఫన్నీగా ఇబ్బంది పెడుతూ మనల్ని నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. తాటి చెట్టు కింద కళ్ళు కొండలా ఉన్నావు. రాఘవ్ గారు మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ అనుకుంటా మన ఇద్దరం బంతిపూల జానకి చేసాము. అసలు అప్పటికి ఇప్పటికి మీరు ఇంకా యంగ్ గా తయారయ్యారు రోజు రోజుకి. అసలు అబ్బా ఏంటో మీరన్నట్టే అందరూ అంటున్నారండి, మెయింటైన్ చేయలేక దోలు తీరిపోతున్నారు. ఇంటర్లో ఇందాక ఏమని పిలిచారు నన్ను? వెల్కమ్ టు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఎక్క మీదట మార్చుకోండి, ఆ ప్లేస్ లో రొమాంటిక్ రాఘవ అని పిలవండి. హాయ్ రా. అడేంట్రా అడు ఈడంటావంటే నాన్నగారు అని రెస్పెక్ట్ ఇవ్వలేవా? ఇద్దానే అనుకున్నా, నీ సాంగ్ చూసిన తర్వాత ఒపీనియన్ పోయింది. కళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావా? నాన్నగారితో మాట్లాడితే బయటికి వెళ్తే జనాలు హారతలు పడుతున్నారా నాకు? హారతి కాదేమో, ఇంకొంచెం ఉంటే తగిలి పెట్టేసేవాళ్ళు. పిల్లోడివి పిల్లోడ్లా ఉండు. నువ్వు పెద్దోళ్ళ ఉన్నావా? నిన్ను కాదు, యాక్చువల్లీ ఆ డైరెక్టర్ అన్నారు. నన్ను ఏమన్నా అంటాను, మా డైరెక్టర్ నేమి అనుకో. తీసి పడేస్తాడు మేమే. అమ్మా డాక్టర్ వచ్చాడు. నీలా కాదరా మీ అమ్మ పాప మొగుడికి దిష్టి తగిలింది, దిష్టి తీద్దామని హారత బళ్ళెం పట్టుకుని వచ్చింది. దిష్టి తీయడానికి హారపళ్ళు ఏం లేవు. బంగారం ఏంటి నువ్వు దిష్టి తీయడానికి రాలేదా? నీ బెండ్ తీయడానికి వచ్చాను. ఇంట్లో అక్కడ నీ పని చెప్తా. మన చెల్లు లోపలికి వెళ్ళి పని చూసుకో. సార్ ఫేస్ ఏంటి సార్ అలా అయిపోయింది? ఇప్పుడే నాకు మా ఆవిడికి చర్చలు జరిగాయి. చర్చలు విఫలమైంది కదా. ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడుతావు, స్ట్రైట్ గా మాట్లాడవా? ఇందాక మీ సాంగ్ చూసాను, అబ్బా అబ్బా పాత్ర కొట్టారని బాబు మామూలుగా చేయలేదు. మిమ్మల్ని పొగిడామనుకోండి మీ ముందు డబ్బా కొట్టినట్టు ఉంటది, మీ ఆవిడ ముందు పొగిడితే అబ్బా అన్నట్టు ఉంటది. ఆవిడ బయటకు వస్తే నీ అబ్బా అంటది. ఓ అబ్బబ్బో, నేను అంత పెద్ద రాక్షసిని, నీ ప్రాణాలు తోడేస్తున్నాను, అస్సలు బతకనివ్వట్లేదు. మేడం ఆగండి. డైరెక్టర్ గారు సింగిల్ టేక్ ఓకే చేశారు, నేను అన్నారు సింగిల్ టేక్ లో ఓకే చేయడానికి. నేను అన్నా అంటే గారినా ఇంకో 5 టేకులు చేశాడు. నేను డైరెక్టర్ సింగిల్ టేక్ ఓకే చేసినా నువ్వెందుకు అన్నిసార్లు చేసావు? అంటే కొద్దిగా బెస్ట్ ఇద్దామని. బెస్ట్ కదరా, నీకు రెస్ట్ ఇవ్వాలి. ఇలా కాదు. అయ్యో బాబోయ్ రొమాంటిక్ రాఘవ గారు, బతికే ఉన్నారా? ఎక్కడ చూసినా ఎక్కడే మర్చిపోవాలి. ఎక్కడ చూసింది ఇక్కడే మర్చిపోతాను, కానీ అక్కడ చూసింది మర్చిపోలేకపోతున్నా. హాయ్ రాఘవ్ గారు. హాయ్ అండి. మొన్న ఇద్దరం డాన్స్ చేసాం కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటంటే అలా కమిలిపోయింది? అంటే నెక్స్ట్ సాంగ్ కి కొద్దిగా ఫ్లోర్ మూవ్మెంట్స్ అయి ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్లోర్ మూమెంట్ సాంగ్ లోనే ఉంటానా? నువ్వు ఉంటావో ఈడే ఉంటాడో తెలీదు. నన్ను ఏమన్నా అన్నావు కానీ పాపం ఈ అమ్మాయిని ఏమో అనకే. అయ్యో ఆ పిల్లని ఏమందుకంటాను, ఈ సాంగ్ క్రెడిట్ మొత్తం నీదే. అవునండి, అసలు ఎంత బాగా డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశారో తెలుసా? అసలు ఈ సాంగ్ చేసినాక రాకెట్ రాఘవ కాస్త రొమాంటిక్ రాఘవ అయ్యారు. అంత రొమాంటిక్ ట్యాగులు ఉందరా నీలో? అంత రొమాంటిక్ పనికొస్తావా రొమాంటిక్ కి? మేడం ఇంకా ఎవరో చెప్తున్నారు ఆవిడ, ఇంకేదో చెప్తున్నారు. అసలు ప్రాక్టీస్ కూడా ఒక్కసారి కూడా కాదు, 4-5 సార్లు చేయించండి అన్నారు. స్కిట్ ఎందుకు అన్నిసార్లు ప్రాక్టీస్ చేయరా నువ్వు? స్కిట్ అయితే నువ్వు వస్తావు, డాన్స్ అయితే ఈవిడ వస్తుందని. స్కిట్ కైతే నేను వస్తాను, డాన్స్ కైతే డైరెక్టర్.
డైరెక్టర్ కి భయపడి ఈ పిల్ల ఏదో చేసింది, నువ్వన్నా చెప్పాలిగా. గుర్తుందిగా రా నీకు? లేదండి, నిజంగా ఎంత భయపడుతుంటే రాఘవ్ గారు పిలిచి ధైర్యం చెప్పి ఇలా చెయ్యమ్మా అని చేయించారు. అవునా? ఆ, ఎలాగా? ఇవెందుకురా, దాన్ని ఉన్నాను కదా డాన్స్ చెయ్యి. మేడం ఇది చాలా చల్లగా ఉంటది ఎండాకాలం. ఫ్రిడ్జ్ లో కూర్చుంటావా నాన్న? కాలు ఇరిసేసి పొయ్యిలో పెడతాను. రాఘవ్ గారు అమ్మా. మీరు ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండండి, నేను సెట్ లో కలుస్తా. అక్కడికి డైరెక్టర్ గారు చాలా చాలా చెప్తూనే ఉన్నారండి. ఏం చెప్పారు? ఈ షూటింగ్ అయిపోయాక 10 రోజులు గోవా ఎట్టే వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళకండి అని చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. అరే రావారు మన సాంగ్ మామూలుగా రాలేదండి, విపరీతమైన చేసు. రే మురారి, నువ్వు కూడా నా అంత పెద్దోడు అవ్వాలరా. నీలా అవ్వాలా గొప్పోళ్ళ అవ్వాలా ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్తున్నావు ఇది అన్నీ. అరే నాగి, నీ గోల్ ఏంటి? ఎప్పటికైనా జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. అంటే ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కాదు, నువ్వే ఒప్పుకున్నావు. ఎవడాడు? డైరెక్టర్ గారు ఆ సాంగ్ చేయించింది మీరేనా? Yes, నేనేనమ్మా. అవునా? నేను ఓన్లీ డైరెక్టర్ అమ్మా, కొరియోగ్రాఫర్ గారు. మీరు నాకు తెలుసండి. అవునా? పేరేంటి? తెలీదండి. మీరు ఇంద్రజ గారితో ఆకాశం అంతా సాంగ్ చేయించారు కదా? అవును. ఆవిడతో అంత మంచిగా సాంగ్ చేయించి మా ఆయనతో ఎందుకు హద్దులు మీరి సాంగ్ చేయించారు? అంటే బేసిక్ గా మన స్టైలే అంత అండి. మీ స్టైల్ అంతే కదా? నా స్టైల్ చూస్తారా ఇప్పుడు? ఉందా? రండి చూపిస్తాను. ఇప్పుడు కాలు ఇలా పెట్టండి. పెట్టారు కదా? పెట్ట ఈ స్టెప్ మాత్రం మేము చెప్పలేదు తల్లి, ఈడే ఓన్ చేసుకుని ఎత్తుకుని తిప్పాడు. నడుము మేము చేయాల్సింది కూడా ఈడేనమ్మా. క్రియేటివిటీగా ఉంటది కదా. క్రియేటివిటీనా? నేను అందంగా లేనా? నా కళ్ళు అందంగా లేవా? నన్ను నడుము అందంగా లేదా? నన్ను ఎత్తుకోవడానికి పనికిరానా? చచ్చినాడు. నేను మాత్రం పనికిరానా? ఇంకెప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చేయండి, నన్ను వదిలే తల్లి. మరి జబర్దస్త్ జబర్దస్త్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటాం. అందులో కూడా సాంగులు చేయను అసలు. తోట తీస్తా మళ్ళా. రాఘవా, సెట్స్ లో కలుద్దాం. నాకు ఎంట్రీ సాంగ్ లో అనసూయ గారు చేసాడు, ఒకసారి చూడండి. అనసూయ గారితో డాన్స్ చేసావు కదా? అజ్జా ఏదో సరదాగా ఆవిడ ముచ్చట పడుతుంటేను. ఒకసారి ఇప్పుడు చేయి నాన్న. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఇంద్రజ గారు మీరు స్వయంగా విట్నెస్ చేశారు ఈ అద్భుతాన్ని. మీరు కూడా ఇందులో భాగస్వాములే కదా, రొమాంటిక్ రాఘవ అంటూ. ఆ పేరు పెట్టడం వల్ల ఇంతగా జరుగుతుందని అనుకోలేదు. రాఘవ గారు, టు బి వెరీ ఫ్రాంక్, ఈచ్ అండ్ ఎవ్రీ స్కిట్ మీరు చేసేటప్పటికి మీ మీద ఉన్న గౌరవం, మీ ఫ్యాన్ అయిపోయాను అనుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసేటట్టు చాలా క్లీన్ గా ఒక స్కిట్ ని తీసుకొస్తున్నారు. దానికి ముందు హ్యాట్స్ ఆఫ్. మనో గారు క్యారెక్టర్ న్యాచురాలిటీ రాఘవ అద్భుతం. మోహన్ అసలు క్యారెక్టర్ గా మారిపోతాడు, అది అతని గ్రేట్నెస్. మురారి చాలా బాగుంది అసలు, సూపర్.